నిన్నటి దినం ఉమెన్స్ వరల్డ్ కప్ నిమిత్తం సెమీఫైనల్స్ జరిగాయి. సెకండ్ సెమీఫైనల్ ఆల్రెడీ ఫస్ట్ సెమీఫైనల్లో మేబీ దక్షిణాఫ్రికా ఫైనల్కి వెళ్ళింది. ఈ సెకండ్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాకి భారతదేశానికి అంటారు కదా, హొరాహొరీ పోరు. మామూలు పోరు కాదు. అసలు ఆస్ట్రేలియా అంటేనే క్రికెట్లో దిగ్గజాలుగా ఉన్న దేశాల్లో మన భారతదేశం, అలాగే ఆస్ట్రేలియా దేశం. అయితే ఈ ఉమెన్స్ దాంట్లో ఓ రకంగా ఆస్ట్రేలియానే కాస్తంత ఎక్కువ స్థితిలో ఉంది అని చెప్పడానికి సందేహం లేదు. క్రికెట్ పండితులకు తెలుసు. ఈ సెకండ్ సెమీఫైనల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగుల దాకా చేసింది. మ్యాక్సిమం అనాలిసిస్ చేసేవాళ్ళు అన్నారు డెఫినెట్గా ఆస్ట్రేలియానే గెలుస్తుంది అని. ఆస్ట్రేలియాని ఫైనల్కి వెళ్తుంది. ఇంత పెద్ద స్కోర్ చేయటం, దాన్ని చేయటం కష్టం అన్నట్లుగా, ఓ రకంగా ఓడిపోతుంది మన దేశం అన్నట్లుగా ఓ తెలియని నిర్లిప్తత. కానీ అద్భుతం, మన భారత గడ్డలో బ్రతుకుతున్న ప్రతి భారత వీర వనిత అద్భుతంగా ఆడారు. ఒకరేమి అలాగే కెప్టెన్ అత్యద్భుతంగా ఆడారు. వారితో పాటు ఓ యవ్వన అమ్మాయి, చిన్న అమ్మాయి అద్భుతంగా ఆడి తనొక్కతే సెంచరీ చేసి ఆల్మోస్ట్ 127 పరుగులు చేసి నాటౌట్గా నిలిచింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా రెపరెపలాడే దానిలో ఈ అమ్మాయి ప్రధాన భూమిక పోషించింది అని చెప్పడానికి సందేహం లేదు. అది ఒక గొప్ప అతిశయోక్తి కూడా కాదు. అద్భుతం. భారతదేశ చరిత్ర, భారతదేశ పతాకం రెపరెపలాడే దానిలో ప్రధాన భూమిక పోషించిన ఆ అమ్మాయి పేరు జమీమా.